నేను ముందుగా ఒక చిన్న అపాలజీ నోట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న సాంప్రదాయని సుబ్బిని శుద్ధభూసిని ఈవెంట్లో చిన్నగా ఒక మాట డొల్లాను నేను. యాక్చువల్లీ ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లైవ్లో చెప్తున్నప్పుడు అది నా స్టేట్మెంట్ కాదు, అది కొంచెం తప్పుగా వెళ్ళింది. అది ఎవరో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ అన్న స్టేట్మెంట్. అంటే నా మెమరీ ఇంత షార్ప్ అని నేను మొన్న తెలిసింది. ఆ 12-15 ఇయర్స్ బ్యాక్ స్టేట్మెంట్ అది ఎందుకో నాకు అది ఫ్లాష్ అయ్యి ఆ స్టేట్మెంట్ అప్పట్లో ఇలా అనేవారు అని రిపీట్ చేశాను. అంటే నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. నాకు దేవుడి మీద కానీ అవార్డ్స్ మీద కానీ అపారమైన గౌరవం ఉంది. అవార్డ్స్కి నాకు దేవుడికి నేను ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అంతే రెస్పెక్ట్ నేను అవార్డ్స్ కూడా ఇస్తాను ఏ రోజు. ఎందుకంటే నంది అవార్డ్స్ అనేది ఎప్పటికైనా అటువంటి అవార్డ్స్ తీసుకోవాలి ఆర్ వాట్ ఎవర్, ఇప్పుడు పేరు మారిన సోల్ ఒకటే కాబట్టి చిన్నప్పటి నుంచి ఒక కళ ఉంటుంది, ఆ కళతోనే వచ్చాము. సో ఇటువంటి అవార్డ్స్ ఎప్పుడైనా తీసుకోవాలని, అంటే ఆ లెగసీకి ఉన్న ఏజ్ కూడా నాకు లేదు. సో అటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడే అంత ఆ స్థాయికి అయితే నేను దిగజారును. సో అది ఐ డిడెంట్ మీన్ ఇట్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరు మనోభావాలన్న దెబ్బతిని ఉంటే ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్ అండ్ ఐఎమ్ రీఇటరేటింగ్ దిస్. సో ఐ థింక్ ఇక్కడితో మనం దీన్ని కొంచెం పక్కన పెట్టి ఐ థింక్ విల్ మూవ్ ఆన్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సారీ అబౌట్ దట్. Coming to our Hey Balwant, thank you everyone for whoever have supported us. ఈ జర్నీ చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు హ్యాపీనెస్ మోర్ దెన్ ఎనీథింగ్, నాకు హ్యాపీనెస్ ఇచ్చేది ఏంటంటే ఒకసారి తప్పకుండా థ్యాంక్ యూ మీట్ కంటే కూడా కింద బ్రేక్ ఈవెంట్ డన్ అని ఉంది కదా, అది నాకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం అది. ఎందుకంటే ఇండస్ట్రీకి చాలామంది ప్రొడ్యూసర్స్ ఏదో సినిమాలు చేద్దామని చాలామంది వస్తూ ఉంటారు, వన్ టైమర్స్ అనిపించుకుని చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మెజారిటీ అంటే చాలా మైనారిటీ శాతంలో మంది మాత్రమే వాళ్ళు బ్రేక్ ఈవెన్ అయ్యింది అని గర్వంగా చెప్పుకునే ఒక రోజు వస్తుంది వాళ్ళకి. అటువంటి జాబితాలో నరేందర్ రెడ్డి గారు చేరినందుకు, అటువంటి జాబితాలో మా హే బల్వంత్ చేరినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇటువంటి సినిమాలని 100% నేను కానీ వాసన కానీ ఇట్లా బ్యాక్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే వీ లవ్ టు సీ దట్ వర్డ్ యాజ్ బ్రేక్ ఈవెన్ డన్. ఒక ప్రొడ్యూసర్ అనేవాడు బతికితే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ వస్తారు, చాలామంది క్యాస్ట్ అండ్ క్రూ కూడా వస్తూ ఉంటారు. సో బేసిక్లీ అంటే ఇంతకు మించిన ఆనందం మాకు ఆ సక్సెస్ అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఒక డబ్బులు ఒక 10 కోట్లు పెడితే ఆ 10 కోట్లు వాళ్ళకు వస్తే దట్ ఇట్ సెల్ఫ్ డిఫైన్స్ సక్సెస్ ఫర్ మీ. అండ్ సక్సెస్ఫుల్ సినిమాతో మేము మళ్ళీ ఇంకొక సినిమాని కూడా మొదలెట్టబోతున్నాం మా గోపితో. దట్ విల్ అనౌన్స్ సూన్. ఆయన లైన్స్ చెప్తున్నారు, విల్ పిచ్ ద స్టోరీస్. మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట ఇచ్చినట్టు మేము సెకండ్ మూవీ కూడా చేస్తాం ఆయనతో. అండ్ బేసిక్లీ థ్యాంక్ యూ క్యాస్ట్ అండ్ క్రూ ఒక్కొక్కరికి చెప్పి మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు, చాలా ఈవెంట్స్లో వీ ఆల్రెడీ స్పోకెన్ అబౌట్ దిస్. మళ్ళీ ఇంకో సినిమాతో మేము ముందుకు వస్తాం. ఈ సినిమా ఆల్మోస్ట్ మేము ఒక 10 crore బడ్జెట్తో చేస్తే ఆ 10 crore మించి మాకు వస్తుంది. ఓటీటీ రైట్స్ నాన్ థియేటర్లో ఆల్ ఆర్ సోల్డ్ అవుట్. అండ్ యూఎస్లో చాలా మంచి నెంబర్స్ చేస్తుంది ఇంక్లూడింగ్ డొమెస్టిక్. యూఎస్లో సుహాస్కి నేను ప్రాబబ్లీ 1 million ప్రామిస్ చేసినట్టు 1 million అయితే చేయలేకపోతున్నాం, కానీ బట్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఏదైతే గ్రాసెస్ చేసినాయో దాన్ని అయితే ఖచ్చితంగా దాడతాము. ఇది ఆల్రెడీ ఇక్కడ ఇప్పటికీ 275 క్లోజ్ టు 275K దాకా చేసింది. అండ్ రానున్న రోజుల్లో ఇంకొక నెక్స్ట్ 1 week 10 daysలో దట్ విల్ ఆల్సో హ్యావ్ 100K ప్లస్ యాడెడ్ టు ఇట్. సో ఆయన ప్రీవియస్ గ్రాసర్స్ కంటే ఇది డెఫినెట్గా ఇంకా ఎక్కువ చేస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు హిమ్ ఫర్ హిస్ ఫ్యూచర్ ఎండివర్స్ టు. అండ్ థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ.